అమరావతిపై మరోసారి సుప్రీంకి వెళ్లనుంది ఏపీ సర్కార్. హైకోర్టు తీర్పుపై వెంటనే విచారణ చేపట్టాలని రేపు సుప్రీం ధర్మాసనం ముందు ప్రస్తావించనుంది. ఇప్పటికే దీనిపై ప్రజాప్రతినిధులైన రైతుల తరపు లాయర్లు, ప్రభుత్వ తరపు లాయర్లు ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అమరావతిపై మరోసారి సుప్రీంకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, అమరావతి ఇష్యూ ఇంకా కొనసాగుతుంది. గత 2 రోజుల క్రితం దీనిపై విచారణ కొనసాగిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఈ అమరావతి రాజధాని కొనసాగింపు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా విచారణ కొనసాగించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను కోరింది. అయితే ఈ విచారణ అనేది మార్చి 28కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయితే మరలా సుప్రీంకోర్టుకు మరొకసారి వెళ్లాలని ఉద్దేశంలో ఏపీ సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే విచారణ చేపట్టాలి, హైకోర్టు ఇచ్చిన తీర్పు నుండి స్టే విధించాలంటూ కూడా ఏపీ గవర్నమెంట్ మరోసారి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక రేపు సుప్రీం ధర్మాసనం ముందు దీనికి సంబంధించి అమరావతి ఇష్యూను త్వరగా తేల్చాలి, త్వరగా విచారణ చేపట్టాలని రేపు కూడా మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే దీనిపై ప్రతివాదులైన రైతుల తరపున లాయర్లకు, ప్రభుత్వ తరపు లాయర్లకు ఈమెయిల్ ద్వారా ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక రేపు పిటిషన్ దాఖలు చేయనున్నారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రేపు హియరింగ్ వస్తుందా, లేదా ఎల్లుండు దీన్ని లిస్టింగ్ చేసి ఎల్లుండు దీనిపై పిటిషన్ కు స్వీకరిస్తారా విచారణకు అనేది చూడాల్సింది. కానీ గతంలో దాఖలు చేసిన పిటిషన్ అనేది కూడా దీనిపై విచారణ అనేది మార్చి 28న విచారిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇక దీనికి సంబంధించి జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ముందు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు ప్రస్తావించారు. గత వారం జరగాల్సిన ఉన్నప్పటికీ విచారణ దీనిపై రాజ్యాంగ ధర్మాసనం బుధ గురువారంలో మిస్లేయర్ పిటిషన్లపై విచారణకు నిలుపుదల చేస్తున్న నేపథ్యంలో దాన్ని వాయిదా వేశారు. అంటే గత వారం జరగాల్సిన ఈ విచారణ అనేది పిటిషన్లు మిస్లీడింగ్ ఉన్న వాటిని విచారణకు తీసుకోమంటూ కూడా దాన్ని వాయిదా వేశారు. మళ్ళీ విచారణకు వచ్చిన తర్వాత దాన్ని మార్చి 28న దీనిపై విచారణ కొనసాగిస్తామంటూ సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఏపీ ప్రభుత్వం త్వరితగతిన అమరావతి ఇష్యూ అనేది తేల్చాలి, తేలిస్తే దానికి సంబంధించి డెవలప్మెంట్ సంబంధించి నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా ఏపీ ప్రభుత్వం ఆ యోచనలో ఉంది. ఇప్పటికే పలుమార్లు విశాఖ రాజధానిగా కొనసాగిస్తామంటూ కూడా పలుమార్లు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. పలు లీకులు కూడా ఇస్తున్న పరిస్థితి. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కలాగా విశాఖ, అలాగే కర్నూలు, అమరావతి మూడు రాజధానులు ఉంటాయి అని ఒకరు అంటుంటే, మరి ఇంకొకరు ఓన్లీ వైజాగ్ మాత్రమే రాజధానికి ఉంటుందంటూ కూడా మంత్రులు ప్రెస్ మీట్లలో మీడియా ముఖంగా కూడా కొన్ని లీకులు ఇస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ అమరావతి రాజధాని ఇష్యూ అనేది 28వ తారీఖున మార్చి 28న విచారణ చేస్తామంటూ సుప్రీంకోర్టు అంటుంటే, కానీ దీన్ని త్వరితగతిన విచారించాలంటూ ఏపీ ప్రభుత్వం ముందు పట్టుబడుతుంది. ఇక రేపు దీనిపై పిటిషన్ దాఖలు చేయనుంది. చూడాలి, మరి రేపు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివ.